మిత్రులారా, పార్టీ శ్రేణులారా, నాయకులారా, ఎన్నాళ్ళు మనం ఈ భుజాల మీద పార్టీ కండువాని, పార్టీ జెండాను మోయాల? ఈరోజు ఒక వ్యక్తి రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక సామాన్యమైన కుటుంబం నుంచి ఒక విద్యావేత్తగా వెతికి మన రాష్ట్రం, మన దేశం గర్వించదగ్గ వ్యక్తిగా నిలబడినటువంటి ఈరోజు గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారిని రాజకీయాల్లోకి ఆహ్వానించింది మీరు కాదా? ఆయన మిమ్మల్ని అడిగాడే సీట్ ఇమ్మని, ఆయన అడిగాడే మిమ్మల్ని ఎంపీగా పోటీ చేస్తానని. మీరందరికీ మీరే రాజకీయాల్లోకి ఆహ్వానించి ప్రజాసేవ చేయించి మీ స్వప్రయోజనాల కోసం, మీ పార్టీ భవిష్యత్తు కోసం ఒక వ్యక్తి యొక్క సంపాదనను కష్టార్జితం అది ఎవరి జేబులు కొట్టింది కాదు, ఎవరి నోటి దగ్గర లాగింది కాదు. ఒక్కొక్క రూపాయి కష్టార్జితం, కష్టపడ్డ సొమ్మది తీసుకొచ్చి ఈ రోజున మరి ఖర్చు పెట్టించింది ఎవరి? పుట్టా మహేష్ యాదవ్, యనమల రామకృష్ణుడి అల్లుడైతే సరిపోయిందా? లేకపోతే పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు అయితే సరిపోయిందా? ఏంటి వారసత్వ రాజకీయాలు ఏంటి? మరి కార్యకర్త, సగటు సాటి సామాన్య కార్యకర్త ఈరోజు జెండా మోసి ఎవరి పల్లకీలు మోయటానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలు కూలీలుగా ఉండాలా? బీసీలు కూలీలుగానే ఉంచుతారా? దీనికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ మన గోపాల్ యాదవ్ గారు నిస్వార్థమైనటువంటి, కల్మషం లేనిటువంటి ఒక మంచి వ్యక్తికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందిరా అంటే, ఒక అవమానకర రీతిలో మీరు చేసినటువంటి ప్రవర్తన. మీరు ఎందుకు జై హో బీసీ ఎందుకు కండక్ట్ చేస్తారు? బీసీ డిక్లరేషన్ ఏంటి? మీరు మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకే న్యాయం చేయలేని మీరు, సగటు సాటి సామాన్యకర్తకు మీరు ఏం న్యాయం చేస్తారు? మీకన్నా జగన్మోహన్ రెడ్డి 100 రెట్లు నయమండి, 100 రెట్లు నయం. సాటి కార్పొరేటర్లని, జడ్పీటీసీలని ఎమ్మెల్యేలుగా ప్రకటించినటువంటి వ్యక్తి. ఏంటండి మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మీరు ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతున్నారు? మంచిగా చెప్తున్నారు. మంగళగిరిలో బీసీ ఓట్లతో లోకేష్ బాబును నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తావు. రాష్ట్రంలో బీసీలు మొత్తం ఈ రోజు నీకు ఎగరెస్ట్ గా పనిచేయకపోతే మేము చూసుకుంటాం. బీసీ పవర్ ఏంటో, నువ్వు బీసీ కార్డు మీద అన్నాళ్ళు బీసీ రాజకీయాలు చేస్తావు మేము చూస్తాం.